మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా తుది సమీక్ష జరుపుతున్న ఈసీ అధికారులు అందుబాటులో ఉండేలా భద్రతా బలగాలపై ఆరా ఏప్రిల్ మే నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా ఈసీ నిర్ణయం తీసుకోలేదు. ఈసీ అధికారులు 12, 13 తేదీలు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేస్తారు. 2019 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో జరిగాయి. ఫలితాలు మే 23న వెలువడ్డాయి. ఈసారి దాదాపు అదే షెడ్యూల్ ఉంటుంది. ఒక వారం రోజులు ముందు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. పోయినసారి వచ్చినటువంటి షెడ్యూల్ కంటే ఒక వారం ముందే ఈసారి ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే దాదాపుగా ఎన్నికల రంగంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. తెలంగాణలో కూడా ఎన్నికల వేడి, ఎన్నికల హడావుడి, ఎన్నికల వాతావరణం వచ్చినట్టుగా కనబడుతున్నది. దేశవ్యాప్తంగా కూడా అది వచ్చింది. నరేంద్ర మోడీ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినట్టున్నాయో అవన్నీ ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తెలంగాణలో కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎన్నికల గోదాలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకు సంబంధించినటువంటి బస్సు యాత్రలు కూడా 5 బస్సు యాత్రలు పోయినాయి. 5 చోట్లకు సంబంధించినటువంటి ఒక చోట హిమంత బిశ్వ శర్మ, ఒక చోట ప్రమోద్ సావంత్, ఇంకో చోట ఇంకో 2 కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రారంభించారు. వీళ్ళకి సంబంధించి అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా ఎక్కుపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో ఆ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయదు. రాహుల్ హామీలను సోనియానే నమ్మదు. పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జీర్ణించుకోవట్లేదు. తెలంగాణలో బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు కల్లా. కేంద్రంలో 3వ సారి మాదే అధికారం. భయంసాలు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోటే. తెలంగాణలో కాంగ్రెస్ నిలబడదు. త్వరలోనే రామరాజ్యం రాబోతుంది. ఏలేటి కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర షురు. నిన్న భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలు చేసింది. ఒకటి యాదగిరిగుట్టల, ఒకటి భయంసాల, ఒకటి ఇంకో 2 చోట్ల ఇది జరిగింది. 4 యాత్రలు జరిగినాయి. నారాయణపేటలోనేమో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సో ఈ 4 చోట్ల జరిగినటువంటి యాత్రల ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ 4 స్థానాలను కాపాడుకోవడంతో పాటు కనీసం ఇంకో 4 స్థానాల పైన గెలవాలనేటువంటి లక్ష్యంతో వెళ్ళింది. 10 ఎంపీ స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి యాత్రలు కూడా షురు అయిపోయినాయి. ఈ యాత్రలకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అబద్ధాలతోటి భువనగిరిలో ఏర్పాటు చేసిన సంకల్ప యాత్రలో అభివాదం చేస్తున్న ప్రమోద్ సావంత్, ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి ఫోటోలు చూస్తున్నాం. ఇవి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎట్లా ఉంది, 4 సిట్టింగ్ స్థానాలు తిరిగి గెలుస్తారా, ఆ 4 సిట్టింగ్ స్థానాలతో పాటు భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది డబుల్ డిజిట్, అంటే 10 స్థానాలు కనీసం గెలవాలి, ఆ పైన 10 స్థానాల కంటే ఎక్కువ గెలవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో. ఇప్పుడున్నటువంటి 4 స్థానాల్లో సిట్టింగ్ 4కి దాదాపుగా వాళ్ళకే టికెట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు నిజామాబాద్లో అరవింద్ ధర్మపురి ఆయన ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఆదిలాబాద్లో కూడా దాదాపుగా స్వయం బాపురావుకి ఇస్తారనేటువంటి జరుగుతుంది. కరీంనగర్కు సంబంధించినటువంటిది బండి సంజయ్ పోటీ చేస్తారు. సికింద్రాబాద్లో మళ్ళీ కిషన్ రెడ్డి పోటీ చేస్తారు. మిగిలిన 4-5 స్థానాల్లో పెద్దపల్లికి సంబంధించి కూడా ఇటు కరీంనగర్, అటు ఆదిలాబాదు, ఇటు నిజామాబాద్ మధ్యలో పెద్దపల్లి ఉంటుంది. పెద్దపల్లిలో కూడా ఒక మంచి క్యాండిడేట్ను ముందు నుంచే ప్రచారం చేసుకోగలిగితే, మరి ఇప్పుడు ఎస్ కుమార్ గతంలో పోటీ చేశారు, సీనియర్ జర్నలిస్టు, ఆయనకు మళ్ళీ ఇస్తారా, కొత్త వాళ్ళని ఇస్తారా, సిట్టింగ్ ఎంపీ వస్తారు రారు అనేటువంటి చర్చలు జరిగినాయి. కానీ ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉండేటువంటి ప్రభావంతో పెద్దపల్లిలో కూడా సింగరేణిలో ప్రత్యేకంగా ఉంటుంది. పెద్దపల్లికి సంబంధించినటువంటి దాంట్లో అనేటువంటి చర్చలు అనేకం సాగుతున్నా కూడా 4 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో గెలవడంతో ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలుస్తుంది, బీజేపీ హవా ఉందనేటువంటిది అనేక సర్వేల్లో కూడా తెలుస్తుంది. ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, మహబూబ్నగర్లో కొంత మేరకు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది, ప్రభావశీలంగా ఉందనేటువంటిది అందరూ చెబుతుంది. గత ఎన్నికల్లో వచ్చింది. గత ఎన్నికల్లో కూడా అనేకమైనటువంటి సర్వేలు భారతీయ జనతా పార్టీకి 1 సీట్ వస్తుందో, 2 సీట్లు కూడా వస్తాయో రావో, 0 వచ్చినా 1, 0నో 1 వస్తాయనేటువంటి చర్చలను లేదంటే సర్వేలను పటాపంచలు చేస్తూ 4 ఎంపీ స్థానాలు గెలిచింది. ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ చాపకిందిలాగా నరేంద్ర మోడీకి సంబంధించి ప్రధానిగా నరేంద్ర మోడీయే గెలవాలనేటువంటిది తెలంగాణ ప్రజలంతా ఆకాంక్షగా సర్వేలన్నీ చెబుతున్నాయి. సో ఆ సర్వేలోనే ప్రధాని మోడీ కావాలనుకున్నప్పుడు బీజేపీకి ఓటు వచ్చేసరికి కేవలం సీట్లు తగ్గుతాయనేటువంటి సర్వే కూడా కొంత అసంబద్ధంగా ఉంటుంది. తెలంగాణలో
ఉండేటువంటి ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానిగా ఇష్టపడ్డప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల ప్రకారం భారతీయ జనతా పార్టీలో మళ్ళీ నరేంద్ర మోడీకే ఓటేస్తున్నాం అనేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నలుగురు సిట్టింగ్లు పోతే పెద్దపల్లిలో ఇప్పటికున్నటువంటి దాంట్లో వివేక్ వెంకటస్వామి వెళ్ళిపోయిండు, మిగిలినటువంటి నాయకులు వెళ్ళిపోయారు కాబట్టి ఎస్ కుమార్ గతంలో పోటీ చేశాడు, ధర్మపురి నుంచి పోటీ చేశాడు, ఇప్పటికే అక్కడ పని ప్రారంభించాడు కాబట్టి ఎస్ కుమార్కి వస్తుందనేటువంటి ఒకటి. బొడిగ శోభ చివరి క్షణంలో ఎవరైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటే తప్ప దాదాపుగా అది కూడా ఒక అభ్యర్థి అయిపోయింది. ఇక మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పోటీ చేస్తారనేటువంటిది స్పష్టంగా వస్తున్నది. ఇప్పటి వరకు అయితే ఈటెల రాజేందర్ వైపే మొగ్గున్నది. మెదక్లో రఘునందన్ రావు వైపే ఎక్కువ మొగ్గుంది. మెదక్లో రఘునందన్ రావు కాకుండా ఇంకొక అభ్యర్థి కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు. ఒకరో ఇద్దరో మెదక్ నుంచి పోటీ చేస్తామని చెప్పినా కూడా వాళ్ళు రఘునందన్ రావుకు ఉన్నటువంటి పాపులారిటీలో సాటి రారు కాబట్టి మెదక్లో రఘునందన్ రావు ఉంటారు, నిజామాబాద్లో అరవింద్ ఉంటాడు. సిట్టింగ్ నలుగురు వాళ్ళే పోతే భువనగిరిలో దాదాపుగా బూరనరసాయి గౌడ్కే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆయన గతంలో ఎంపీగా కూడా అక్కడ పనిచేశారు. నరేంద్ర మోడీ చరిష్మా గతంలో చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చినటువంటి వాటిని ప్రచారం చేసుకుంటూ ఆయనే వెళ్తున్నాడు. మహబూబ్ నగర్లో దాదాపుగా డీకే అరుణకే ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. మహబూబ్ నగర్ స్థానంలో కూడా ఇటు జితేందర్ రెడ్డి పోటీ చేసినా కూడా వాళ్ళ అబ్బాయి మహబూబ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చినందుకు జితేందర్ రెడ్డికి ఇవ్వకపోవచ్చు. డీకే అరుణ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేదు కాబట్టి ఆమె మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం మహబూబ్ నగర్లో ఉన్నది. నాగర్ కర్నూలులో గతంలో పోటీ చేసినటువంటి శృతి ఈసారి కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉంది. అయితే సిట్టింగ్ ఎంపీ రాములు వాళ్ళ అబ్బాయికి బీజేపీ టికెటా కాంగ్రెస్ టికెట్ అంటున్నారు కాబట్టి అది కొద్దిగా పేచి పడేటువంటి అవకాశం ఉంది. ఇక ఖమ్మంలో భారతీయ జనతా పార్టీకి కొత్త అభ్యర్థి పాత అభ్యర్థి అనేటువంటి అంశంలో కొట్లాట జరుగుతుంది. అక్కడ ఎవరు వస్తారో తెలియదు. నల్గొండలో మా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరో తెలియదు, మహబూబాద్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరో తెలియదు. అక్కడ కొంత భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందనుకున్నప్పుడు అక్కడనే నిజంగా ముందుగా అభ్యర్థులను ప్రకటించుకొని ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటిది. ఇక వరంగల్లో ఇటు మందకృష్ణ మాదిగన లేదా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. మందకృష్ణ రాకపోతే దాదాపుగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్కే అక్కడ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇట్లా దాదాపుగా 8 నుంచి చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డికి జనార్దన్ రెడ్డి గతంలో పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన వైపే భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఇటు సిట్టింగ్ 4 స్థానాలతో పాటు ఇటు మెదక్ జహీరాబాద్లో పోటాపోటీగా ఉన్నది. జహీరాబాద్ కూడా భారతీయ జనతా పార్టీ కొంత హిందుత్వ బెల్ట్ ఉంటుంది కాబట్టి జహీరాబాద్లో ఎవరు పోటీ చేస్తారో అనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది. సో జహీరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి అభ్యర్థిని పెడితే గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మిగిలిన చోట్ల కూడా ఇటు నిజామాబాద్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇటు మెదక్ ఎఫెక్ట్ ఉంటుంది. జహీరాబాద్కి సంబంధించినంత వరకు ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి బార్డర్ ఉంటుంది. లింగాయత్ బలిజ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా బీజేపీకి ఓటేస్తారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. అక్కడ సోమయ్యప్ప స్వామీజీ అనేటువంటి వ్యక్తి కానీ లేదంటే బాగారెడ్డి కొడుకు కానీ ఎవరికో టికెట్ ఇస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. లేదంటే ఒక మహిళకి ఇస్తే ఆకుల విజయ్కి ఇవ్వడం అనేటువంటి ఒక చర్చ, లేదంటే మిగిలినటువంటి నాయకులు కూడా అక్కడ చర్చలోకి వస్తున్నారు. ఈ జహీరాబాద్కు సంబంధించి ఇటు మెదక్ జహీరాబాద్లో గట్టి అభ్యర్థులు ఉంటే మెదక్లో కూడా ఇప్పుడు టీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీ ఎవరు పోటీ చేయడం లేదు కాబట్టి రఘునందన్ రావు లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ గతంలో చివరి క్షణంలో అప్పటికప్పుడు అభ్యర్థులు లేకపోయినా రఘునందన్ రావుకి ఇస్తే అప్పుడు డిపాజిట్ వచ్చింది. 3వ స్థానంలో ఉన్నా కూడా కాంగ్రెస్ బీజేపీ సమాన స్థాయిలో ఉన్నది. ఈసారి టీఆర్ఎస్కు సంబంధించిన ఓటింగ్ దాదాపుగా 10% పడిపోతే అది కాంగ్రెస్ బీజేపీ వైపు వెళ్తే త్రిముఖ పోటీ మెదక్లో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ త్రిముఖ పోటీలో ఎవరు కొద్ది ఓట్లతోటి మెజారిటీ వచ్చినా కూడా మెదక్లో గెలవడానికి ఇటు బీజేపీకి కాంగ్రెస్కు ఆస్కారం ఉంటుంది, టీఆర్ఎస్కు 3 త్రిముఖ పోటీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఎవరు గట్టిగా పోటీ చేసి అందులో రఘునందన్ రావు నిలబడతాడు కాబట్టి సహజంగా ఆయనకు ఉండేటువంటి సింపతి. దుబ్బాకలో ఓడిపోయాడు కాబట్టి దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడము, గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్లోకి వెళ్తాడనేటువంటి ఒక చర్చ జరగడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా ప్రజల్లోకి అందుబాటులో లేడు అనేటువంటి ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద ఆస్కారం కూడా లేదు. టీఆర్ఎస్లో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనేటువంటి దానిపైన మీమాంసలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ఒకరు ఇద్దరు నాయకులు ఉన్నప్పుడు సో మెదక్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి బలమైనటువంటి దాంట్లో మెదక్ పైన కూడా ప్రభావం ఉంటుంది, జహీరాబాద్ పైన ప్రభావం ఉంటుంది. ఇట్లా 8-9 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. భువనగిరిలో కూడా కష్టపడితే మంచి ఓటింగ్
ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది, గెలుపు దిశగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మహబూబ్ నగర్లో గతంలో కూడా బీజేపీ గట్టి పట్టున్నటువంటి ప్రాంతం కాబట్టి మహబూబ్ నగర్ స్థానంలో కూడా బీజేపీ గెలవడానికి అవకాశం ఉన్నది. నాగర్ కర్నూలులో కల్వకుర్తి లాంటి స్థానాలు ఉన్నటువంటి నాగర్ కర్నూలులో కూడా బీజేపీకి గట్టి బలమే ఉన్నది. కాబట్టి సిట్టింగ్ ఎంపీ కనుక బీజేపీలోకి వచ్చి పోటీ చేస్తే ఆ మార్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే సీఎం సొంత జిల్లా అనేటువంటి ఒక పోటాపోటీ కాంగ్రెస్ వర్సెస్ అయితే అక్కడ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ఉండదు. అటు మహబూబ్ నగర్లోనూ ఇటు నాగర్ కర్నూలు తెలంగాణ మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పెద్ద గుండు సున్నాగా కనబడుతున్నది. ఈ 3-4 ఎక్కడో ఒకడ చోట పోటీ కనబడుతుండొచ్చు, పోటీ ఇస్తుండొచ్చు, అక్కడక్కడ ఓట్లు వస్తుండొచ్చులే. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మాత్రమే పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓట్లు ఎందుకంటే 40% నుంచి ఆ పార్టీ 23% పడిపోతుంది. అంటే దాదాపుగా 17% ఓటింగు బీఆర్ఎస్ ఇప్పుడు ఎంపీ స్థానాల్లో 17% ఓటింగ్ను బీఆర్ఎస్ కోల్పోతున్నది. 40% ఓటింగ్ నుంచి 23% పడిపోతుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ పంచుకుంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, దక్షిణ తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటువంటి అవకాశాన్ని సృష్టించడానికి ఉండేటువంటి అనేకమైనటువంటి అవకాశాలు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. సిట్టింగ్ 4 స్థానాల్లో కూడా బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంది. 1-2 వ్యతిరేకతలు చేసేటువంటి సహజంగా ఉండేటువంటి వాటికి సంబంధించినటువంటిది నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి, మోడీ గాలి, అయోధ్య మందిరము, వికసిత భారత్, మిగిలిన అనేకమైనటువంటి అంశాలు కలిసి వచ్చేటువంటివి కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది జరగవచ్చు.